రాజమార్తండ, రాజగంభీర, రాజమహావీర, రాజమృగర, కరోకర, ఆశీర్వదించండి మంత్రివర్య. మహామంత్రి, మన సామ్రాజ్యంలో ప్రజలందరూ ఏ కొరత లేకుండా అందరూ క్షేమంగానే ఉన్నారా? క్షేమంగానే ఉన్నారు మహాప్రభు. ఉండకపోతే మనం ఊరుకుంటామా? శభాష్ మంత్రి, శభాష్. మంచి మాట చెబుతుంది. మరి ఇవాటి సంగతులేమి? మిమ్మల్ని కలుసుకోవడానికి ఇతర రాజ్యాల వారు రాజుల వారు మీ కొరకు వేచి ఉన్నారు మహాప్రభు. ఇతర రాజ్యాల ప్రభువులు ఎవరి వారు? హెచ్పి వారు ప్రవేశపెట్టి. రాజుగారు దోమలు కొట్టుకుంటున్నారు. ఏంటి దోమలు కొట్టుకోవడం రాజుగారే? రాజుగారు పిలుస్తున్నారు. వీళ్ళు రాజుగారు పిలుస్తున్నారా? ఆశీర్వదించండి. పోయి వారిని తోడుకురండి. చిత్తం ప్రభు. మహాప్రభు, వారు ఏ విషయం మంత్రి వచ్చారో మనకు తెలియదుగా మహారాజా. దానిని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. వారు ఎందుకు నిమిత్తం వచ్చారో, ఏ పని కోసం వచ్చారో దాన్ని నేను వీక్షిస్తున్నాను మహామంత్రి. ప్రణామములు. ఆశీర్వదించండి. మహారాజు వారికి ప్రణామం. ప్రణామములు. ఆశీర్వదించండి. మహారాజులారా, మీరెవరు? మీరెందు నిమిత్తం వచ్చారు? రాయలసీమ, రతనాల సీమ, అనంతపురం రాజ్య పరిపాలకులు. అన్ని రత్నాలు పెట్టుకొని ఇక్కడ రావడానికి గల కారణం ఏంటో? రత్నాలన్నీ రాలిపోయాయి. తాగడానికి నీళ్ళు లేక, తినడానికి ఆహారం లేక ప్రజలు విలువెలలాడుతున్నారు మహాప్రభు. రాజ్యాలన్నీ కూలిపోయి. మరి మీరు కనకనలాడుతున్నారేమి? మీరెవరు? మకుటం లేని మహారాజులను కనబడుతుంది. రాజ్య పరిపాలకులు. మాకు వచ్చిన సమస్య, మా ప్రధాన ఆహారమైన చేప, పీత, రొయ్య మహామంత్రి, చెప్పండి మహాప్రభు. వింటిగా వింటిని ఆలోచించుతుంది మహాప్రభు. చిచ్చుచుంటుంది. పరిష్కారము మీరే చూపాలి. మీరెవరు? ప్రతాపరం రాజ్య పరిపాలకులు. ఆర్థిక పరిస్థితి మా రాష్ట్రం, మా రాజ్యం. మహామంత్రి, వింటివా? వింటిని మహాప్రభు ఆలోచించుచుంటుంది. వీరి సమస్యలన్నీ తీసుకొచ్చి మనకి పెద్ద సమస్య తెచ్చిపెట్టినారు కదా. అవును మహాప్రభు. వీరి సమస్యలైనా మనం తీర్చో మన రాజ్య అధిష్టానము మరియు గౌరవ సంప్రదాయాలు మళ్ళీ పడిపోతాయి మహాప్రభు. అలా జరగడానికి వీల్లేదు. 600 అయినా 100 అయినా అవనుకో అయితే అవైనా వచ్చేమో కానీ ఈ రాజ్య ప్రతిష్టతకు ఏ మాత్రం కూడా భంగం కలగడానికి వీల్లేదు మహామంత్రి. దానికి తగిన పరిష్కారం మీరు ఆలోచన చేస్తున్నావు, చెప్పండి. మీరు ఆజ్ఞాపించినచో మన రాజ్యంలోనే చిన్నవాడైనా సరే జ్ఞానంలో ఎంతో భిన్నమైన వాడు నాకు తెలిసిన ఒక జ్ఞాని ఉన్నాడు మహాప్రభు. అతన్ని మీరు ఆజ్ఞాపించచ్చు, అతన్ని తీసుకొచ్చి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం నేను అతని ద్వారా చెప్పిస్తాను మహాప్రభు. తక్షణమే ఆ పని కొనసాగించండి మంత్రివర్యులారా. రాజులారా, మీకు అతిథి గృహాలు ఉన్నాయి, వెళ్ళి ఆరగించరండి. చిత్తం మహాప్రభు. మహామంత్రి, చిత్తం మహాప్రభు. వారిని తక్షణమే
ఈ సభా ప్రాంగణానికి ప్రవేశపెట్టు. ఈ భటుడే భటుడా మొన్న కుర్రోని చెప్పానే, ఆ కుర్రోని తీసుకెళ్ళరాకు. కుర్రోని తీసుకెళ్ళరాకు. మహామంత్రి చెప్పండి మహాప్రభు. భలే గొప్ప వండి పెట్టేవా ఈ పరిచయం. అతను ప్రాణాలు తోడేస్తున్నారు. ప్రశాంతత లేని లేదా? వినికిల్లో శక్తి తక్కువే కానీ మహాప్రభు, పనిలో మాకు ఎంతో నిష్ట కలిగిన వ్యక్తి మహారాజా. అలాంటి వాళ్ళే మనకి కావాలి. ప్రణామములు మహారాజా. వీరే మహాప్రభు. ఈ గొప్పతనము నాది కాదు, ఆ మహాదేవుడు. నేను చెప్పాను, ఎంతగానో చిన్నవాడైనా సరే జ్ఞానంలో మిన్నవాడైనా ఈ చిన్న బాలుడే ఎంతో మన రాజ్యంలో ఎంతో జ్ఞానం గలవాడని నేను వింటాను మహాప్రభు. ఈ గొప్పతనం నాది కాదు మహారాజా, నాకు జ్ఞానం ఇచ్చిన మహాదేవుడు. మంచిది. రాజుగారు పిలుస్తున్నారు. రాజుగారు పిలుస్తున్నారు. రాజుగారు పిలుస్తున్నారా? నీ మహాప్రభు అయితే బాబు నా తలమే కూర్చున్నాయి. చిత్తం ప్రభు. చిత్తము నిన్న వెలుని వారిని ప్రవేశపెట్టము. మీ ఆతిథ్యములు చాలా స్వీకరించింది మహాప్రభు. వంటలు చాలా బాగున్నాయి ప్రభు. మంచిది. మనకి ఏమైనా మిలియ మహామంత్రి? వాళ్ళు చిత్తం మహాప్రభు అని వచ్చినప్పుడు ఇలా అన్నారు మహారాజా, ఇప్పుడు ఇలా అన్నారు మహారాజా. నాకు ఆకలి కేకలు ఊహించినది కదా. వాళ్ళు వచ్చారు మహాప్రభు, మనం ఏదన్నా ఆకులు ఏమన్నా మన తినబోతున్నాం. తీపుల్లోనే అర్థమైపోయింది. తక్షణమే మీకు చెప్పింది సమయం ఆసనం వచ్చినది. ఆ సమస్యను పరిష్కరించి అటులనే వీరు అనంతపురం రాజ్య వాస్తవ్యులు, రాజ్య పరిపాలకులు. ప్రణామములు మహారాజా. వీరికి వచ్చిన ప్రధాన సమస్య వీరు వీరి రాజ్యం ప్రక్కనే ఉన్న పెనపాకలూరు అనే గ్రామంలో ఒక నది ఉన్నది. దానికి వీరు ఆనకట్ట వేసినచో వీరి రాజ్యమునకు నీరు వచ్చును. దానితో వీరి రాజ్యం సుఖ సంపదలతో వర్తిల్లుతుంది. మంచిది. వీరు బాగు జిల్లా రాజ్య పరిపాలకులు. ప్రణామములు మహారాజా. వీరికి వచ్చిన ప్రధాన సమస్య ఏమిటంటే చేప, రొయ్య, పీత. ఈ మూడింటి వీరి ప్రధాన ఆహారం. వీరు వాటిని తింటున్నారు కానీ అవి ఏమి తిరుగుచున్నవో వాటిని పట్టించుకోవట్లేదు. వీటి ఉత్పత్తి ఆగిపోతుంది. ఎందుకంటే వీరు ఆ ఆహారం తినడం వల్ల వాటి ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. కనుక వారి ప్రధాన ఆహారం తగ్గిపోతుంది. అంటే వీరి ప్రధాన ఆహారం వీరు తింటున్నారు కానీ ఆ తినే ఆహారం వీరికంటే మీరు పట్టించుకోవట్లేదు అంటాం. అవును మహారాజా. అర్థమవుతుంది. ఇందాక తీర్పుల ద్వారా వారు అమృతపురం రాజ్య పరిపాలకులు. ప్రణామములు మహారాజా. వీరి సమస్య చాలా చిన్నది. ఎందుకంటే వీరి రాజ్య ప్రజలందరూ ఒళ్ళు బద్దకొస్తారు. నిజమే, అలాగే కనపడుతున్నారు. మహారాజా ఇందాక ఎట్లా అన్నారు రాజా? అవును. ఏమో పరీక్షిస్తుంది, తర్వాత పరీక్షించలేదు. వీరి నాయకులు కూడా ఒళ్ళు బద్దకొస్తున్నాయి. ఎందుకనగా వీరి ప్రజలు అలాగే ఉన్నారు, వీరి నాయకులు అలాగే ఉన్నారు. యథా రాజా తథా ప్రజ. వీరికి మంచి నాయకులను పెడితే వీరి రాజ్యం కూడా సుఖ సంపదతో వర్ధిల్లుతుంది. మంచిది. ధన్యవాదాలు. రాజులారా, మీ సమస్యలకు పరిష్కారం లభించింది కదా? అవును మహాప్రభు. మరి వేగంగా వెళ్ళి ముందు ఆ పనులు చూడండి. అప్పుడు మీరు మీ రాజ్యాలు ఎంతో క్షేమంగా ఉంటారు. మీ క్షేమమే మా సంక్షేమం. మంచిది. మీకు సెలవు. మహామంత్రి, చిత్తం మహారాజా. ఇలాంటి తెలియగలిగిన గొప్పవారిని మన రాజ్యంలోని ఉన్నత పదవులను ఇచ్చి వారిని సన్మానించండి. అనేకమైనటువంటి గొప్ప గొప్ప వాటి మీద వారికి అధికారాలు ఇవ్వండి. ఇలాంటి తెలియగలిగిన వారే మన ఈ రాజ్యానికి, ఈ సామ్రాజ్యానికి అధిపతులై ఉండాలి. అప్పుడే ఈ రాజ్యం ఏనటికి అది విశిష్టతను ఎంతో చేకూరుస్తుంది.
కాబట్టి నేను చెప్పిన ఈ మనవరాన్ని మీరు వెంటనే అమలు చేయాలి. ఈ ఆజ్ఞ మీద నెరవేరుస్తాం మహారాజా. మంచిది, ఇక సెలవు. మనకి వేసవి సెలవు ఇచ్చారు కదా, కాబట్టి సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేద్దాం. సరే కానీ సరే తమ్ముడు, ఎందుకంటే మన అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం కదా, కానీ తమ్ముడు నీకు విషయం తెలుసా? ఏంటక్క? అమ్మమ్మ ఎలాంటిదో నీకు తెలుసు కదా, తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. నేనేం చెప్తే అది నేనేం చెప్తే అది చెయ్యి, ఎదురు తిరుగు. సరేనా? సరే అక్క. సరే, వెళ్దాం రా. తమ్ముడు నీకు తెలుసా, మన అమ్మమ్మ ఇంటి దగ్గర బాతులు అయినా చాలా ఫేమస్ తెలుసా? ఆ, దానికోసమే మనం వెళ్తున్నాం. సరేనా? సరే అక్క. అన్న చేతులుంటే అమ్మమ్మ అమ్మ బాగున్నావా? బాగున్నాను పిల్లలు, మీరు బాగున్నారా? అమ్మ నాన్న బాగున్నారా? చాలా బాగున్నారు. ఇప్పుడేనా వచ్చింది? అమ్మమ్మ నిన్నే బుక్ చదువుతానండి. సరే సరే, భోజనం చేస్తారా? ఇప్పుడే చేస్తారు కానీ సాయంత్రం నేను వండి పెడతాను. ఇప్పుడు మీ వెళ్ళి కొంచెం పాడుకోండి. సరే అమ్మమ్మ. నేను తిన్నప్పుడు సరే తమ్ముడు ఆడుకున్నాం. సరే అక్క. తమ్ముడు టెక్స్టర్ బాగుంటాయి ఎదుగుతాం. సరేనా? సరే అక్క. అక్క ఇగో బాతులు చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి కదా, తెల్ల తెల్లగా ముద్దు ముద్దుకి చాలా అందంగా ఉన్నాయి కదా. అవునా అక్క? ఆడుకున్నారా అక్క? తమ్ముడు నాకు చాలా నీరసంగా ఉంది, ఇప్పుడు నాలుగు నువ్వు ఆడుకో, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడు సరే అక్క. ఏం మీరు వెళ్ళండి. తమ్ముడు ఏంటి అరిసారి ఏమైంది? ఏం లేదక్క. లేదు ఏదో చేశాను. ఏం చేయలేదక్క. ఏదో చేస్తే తప్పుకో. ఆహా, ఏం చేయలేదు. ప్రతిదాకున్నా తప్పుకో. ఏం చేయలేదక్క. కానీ తమ్ముడు బాతు పడిపోయింది రా. అక్కనే పడుకోబెట్టాను కదండి. బాతుని అక్క, నేను దాన్ని కరపెట్టి కొట్టలేదు, నేను చంపలేదండి. అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. కర్ర పెట్టుకొని చంపేసా. నీకు మొదట్లో ఏం చెప్పారు, అమ్మమ్మ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అని చెప్పిన అమ్మమ్మకి తెలిస్తే ఇద్దరికి మమ్మీ డాడీ ఫోన్ చేస్తే అయిపోతుంది. అక్క అమ్మమ్మ వస్తున్నాను, వస్తున్నాను ఇప్పుడు అమ్మమ్మ చెప్పేస్తాను నీ పని. మళ్ళీ నా మీద ఎందుకు రావద్దు. అమ్మమ్మ వస్తున్నాను. అంట్లు తమ్మని పడలేదు తొలగరా. కావాలి బట్టలు ఎత్తుకోవాలంట. సరే, నీ గురించి అమ్మమ్మ చెప్పను. నువ్వు నేను చెప్పిన మాట అంటే నువ్వు అమ్మమ్మ మాట వినాలి. సరేనా? సరే, పాలు. సరే, ఇప్పుడు నీ గురించి అమ్మమ్మ చెప్పకూడదు, అంతేగా? అవునక్క. ఓ పని చెయ్యి, అంట్లు ఉతికేసి బట్టలు మొత్తం తోవేసి నేను చేయనక్క. చెయ్యవుగా? అమ్మమ్మ బాతు చేస్తానక్క. చేస్తావుగా? సరే, వెళ్ళి అంట్లన్నీ ఉతికేసి. అంట్లు ఉతుకనా? సరే. నేను అప్పుడే టీవీ చూస్తాను, ప్రోగ్రామ్ వస్తాను. అక్క అక్క ఆలు గురించి మంచి ప్రోగ్రామ్ వస్తాను. అక్క అంట్లు ఉతికేసానక్క. అంట్లు ఉతికేసావా? ఉతికేసానక్క. సరే. ఆహా, ఇంకేం లేవనుకున్నావా? అవునక్క. ఎవరు వెళ్తారు? వెళ్ళి బట్టలు కూడా తోవేసినా వెళ్ళు. బట్టలు తోమనక్క. తోమా? అమ్మమ్మ అమ్మక్క చేస్తాను. వెళ్ళి చేసుకురా, టీవీ చూడండి. అక్క అక్క వదిలించుకో. అక్కడ వచ్చావా? ఏంటి బట్టలు తోమేసానక్క. తోవేసావా? ఇంకొక పని ఉంది. ఏంటక్క? అమ్మమ్మ చూస్తే తిట్టి ఇల్లు వాళ్ళు మొత్తం ఊడ్చుకొచ్చేసాయి. అక్క 2 పనులు చేశానక్క. ఇంకా నేను చేయనక్క. ఎందుకు నీటి చేసావా? అమ్మమ్మ నన్ను తిట్టింది, లేకపోతే చేయనక్క. నేను చేయవా? చెయ్యవా? చేస్తాను. చేసి. ఆడపిల్లలు చేసిన పనులన్నీ మొక్కపిల్లలతో చేపిస్తున్నారు. అక్క అక్క అయిపోయిందక్క. అయిపోయిందా? అయిపోయింది. తమ్ముడు, నీకు ఒక గురించి చెప్పనా? ఏంటక్క? ఈ రోజు మా ఫ్రెండ్స్ వస్తున్నారు మా ఇంటికి. కాబట్టి కిచెన్ లోకి వెళ్ళి స్నాక్స్ రెడీ చేయి. అవసరమైనప్పుడు మిగిలితే పిలుస్తాను. సరేనక్క. వస్తున్నాను, ఇంకా రాలేదండి. అయిపోయింది. హాయ్ నందు, ఎలా ఉన్నావు? కూర్చోద్దాం. వెళ్ళి మీ తమ్ముడు చేసిన ఆడ బాగా ఇంట్లో వంటగంట వంట చేసుకుంటాను. అదే అదే ఎందుకు చెప్పిస్తున్నారు తన చేత? ఒక పెద్ద లిస్ట్ ఉంది, నీకు నీకు చెప్పవసరం లేదు. చెప్పొచ్చు కదా. చెప్పాలంటావా? మా అమ్మమ్మ ఎలాంటిదో నీకు తెలుసుగా అమ్మో కదా.
అయితే మా అమ్మమ్మకు తెలియకుండా బాగా చంపేస్తే ఇప్పుడు ఆ సందుతో నేను వాళ్ళతో పనులన్నీ చేయించుకుంటున్నాను హ్యాపీగా. నేను చక్కగా టీవీ ప్రోగ్రామ్ చూస్తాను చూడండి. అలా చూపిస్తా అరే ఇందు అక్క వస్తున్నా స్నాక్స్